ఏపీ బీజేపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి హైకమాండ్ లిస్టు దాదాపు ఫైనల్ చేసినట్టు సమాచారం. రాజమండ్రి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పోటీ చేస్తారని సమాచారం. అరకు టికెట్ కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ పేర్లని పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు లేదా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తిరుపతి నుంచి గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ఈ బీజేపీ అభ్యర్థుల జాబితా ఉత్కంఠకి సాయంత్రానికి తెర తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నే ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరిగింది. దీంట్లో కీలకంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా 6 పార్లమెంటు స్థానాలను బీజేపీకి టీడీపీ కేటాయించింది. 6 స్థానాలు కూడా ఇప్పుడు ఏవనేది డిసైడ్ అయింది. కొన్ని ట్విస్టులు కూడా మనకి కనిపిస్తున్నాయి. 6 స్థానాలు కూడా బీజేపీ పార్లమెంట్ స్థానాలను చాలా ముఖ్యమైనవిగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో అరకు మొదటి నుంచి కూడా కొత్తపల్లి గీత అనుకుంటున్నారు. ఆమె కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అనకాపల్లి సీఎం రమేష్ అభ్యర్థిత్వం కూడా ఖరారైందని చెప్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఖరారైనట్టు కనిపిస్తుంది. అయితే నరసాపురం విషయంలో మాత్రం కొంత కీలక సమాచారం వస్తుంది. ఏదైతే గతంలో శ్రీనివాస వర్మ 2 సార్లు ఓటమి చెందారని చెప్పి ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నారు. రఘు రామకృష్ణరాజుతో పాటు ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు విజయనగరం స్థానాన్ని మొదట పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించింది. కానీ ఆఖరి నిమిషంలో అడ్జస్ట్మెంట్లో భాగంగా రాజంపేట స్థానం కావచ్చు, ఒంగోలు స్థానాన్ని రెండింటిలో ఒక స్థానం మాకు ఇవ్వాలి, విజయనగరం బదులని బీజేపీ పట్టుబడుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆ 2 స్థానాలకే కిరణ్ కుమార్ రెడ్డి పేరును అయితే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ 2 స్థానాలు కూడా ఇప్పుడు వరకు టీడీపీ అభ్యర్థులను అయితే ప్రకటించలేదు, విజయనగరం కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే రాజంపేటకి ప్రిపేర్ అయ్యారని కూడా చెప్తున్నారు పోటీ చేయడానికి. ఈ నేపథ్యంలో ఒకవేళ రాజంపేట ఇవ్వలేని పక్షంలో ఒంగోలు అయినా ఇవ్వాలని చెప్పి ఆ పార్టీ పట్టుబడుతుంది. అయితే ఆఖరి నిమిషంలో తిరుపతి స్థానం కూడా ఇన్ని రోజులు రత్నప్రభ ఖరారవుతుందని భావించారు. గత ఉప ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా రత్నప్రభ కర్ణాటక సీఎస్గా పనిచేశారు, ఆమె పోటీ చేస్తుందని అందరూ కూడా భావించారు. కానీ ఆఖరి నిమిషంలో ఏదైతే గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కొద్దిసేపటి క్రితమే బీజేపీలో చేరారు, ఆయనే పార్లమెంట్ అభ్యర్థి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2014లో వైసీపీ నుంచి ఆయన తిరుపతిలో ఎంపీగా కూడా పనిచేశారు. ఈ విధంగా పార్లమెంట్ సమీకరణాలు ఈ విధంగా ఉన్నాయి. సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ తెరపై కూడా కొన్ని సీనియర్ నేతల్ని రంగంలో దింపేందుకు బీజేపీ రెడీ చేసుకుంటుంది. విజయవాడ వెస్ట్ నుంచి ఏదైతే సుజనా చౌదరి సీనియర్ నేతగా ఉన్నారు, బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి రేసులోకి రాబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ధర్మవరం నుంచి కూడా పార్టీ నేత, సీనియర్ నేత రంగంలోకి రాబోతున్నారని కూడా సత్యకుమార్, ఆ పార్టీ సీనియర్ నేత సత్యకుమార్ రంగంలోకి రాబోతున్నారు ధర్మవరం నుంచి అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు. కైకలూరు నుంచి ఏదైతే తపన్ చౌదరి కావచ్చు, అదేవిధంగా ఏదైతే కామినేని శ్రీనివాస్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అనపర్తి కూడా ఉంది. అనపర్తిలో ఇప్పుడు వరకు కూడా సోమవీర్రాజు అవుతారా, వేరే అభ్యర్థి అవుతారా కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా హెచ్ఆర్ల టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్ఆర్ల కూడా బీజేపీ కోటాలోకి వెళ్ళింది. ఇప్పుడు లేటెస్ట్గా రైల్వే కోడూరు కూడా బీజేపీ కోటాలోనే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే అనంతపురం అర్బన్ విషయానికి వస్తే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా బీజేపీ అభ్యర్థుల, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో కొంత ట్విస్టులు అయితే కనిపిస్తుంది. సుజనా చౌదరి, సత్యకుమార్ ఇద్దరు తెరపైకి రావడం కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరు కూడా పార్లమెంట్ స్థానాలు ఆశించారు. కానీ లేటెస్ట్గా వారిద్దరిని కూడా అసెంబ్లీకి బీజేపీ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.